ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసిన ఒక పని ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేసింది. నిర్మించుకొని వ్యాపారం చేసుకోండి అని చెప్పేసింది. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ధ్వజమెత్తింది. పేదవాడికి వైద్య విద్య అందాలి, పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొస్తే నిర్మించడం చేత కానీ చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం సిగ్గుమాలిన పని అంటూ పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో కూటమి అనుకూల మీడియా రంగంలో దిగింది. వైసీపీ చేస్తుంది విష ప్రచారం అంటూ కొన్ని కథనాలు రాస్తుంది. దీనిపై బాబు విజన్ అర్థం కావడం లేదు అంటూ కహానీలు రాస్తున్నాయి పత్రికలు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 17 కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చారు కానీ నిర్మించలేదు అంటూ టీడీపీ అనుకూల మీడియా కూడైకొస్తుంది. ఆ కాలేజీల నిర్మాణం కోసం 8,500 కోట్ల ఖర్చు అవుతుంది. అంత బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి ప్రభుత్వ పర్యవేక్షణలో వాటిని పూర్తి చేస్తాము అంటూ చెబుతున్నారు. ఇక్కడే విశ్లేషకులు తప్పుపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి మంచి విజన్తో కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన పాలించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అందులోనూ 7 కాలేజీలు పూర్తి చేశారు. మరో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే మిగతా కాలేజీలు పూర్తి చేసేవారు. ఇంతలో ప్రభుత్వం మారింది. వచ్చిన కూటమి ప్రభుత్వం కాలేజీలు నిర్మించడానికి ఆర్థిక భారం అంటుంది. అలా అని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంది. అలా చేస్తే మళ్ళీ డబ్బులు దన్నుకోవడం తప్ప ఏముంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ హయాంలో నిర్మించిన ఆ కాలేజీలు నాబార్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకారంతో నిర్మించారు. ₹1 కూడా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంట్లో నిజమైన విష ప్రచారం ఎవరు అనేది విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవగానే అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇలా చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉంటుందా? కార్పొరేట్ ఆసుపత్రులకు వీటికి తేడా ఏంటి అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాలేజీలు ఒకేసారి నిర్మించడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చాము. వైద్య బిల్లులు అన్నీ ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి అంటుంది. అలాగే ఓపీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది అని కూటమి అంటుంది. అంటే ఏదైనా పెద్ద ఆపరేషన్లు అవసరమైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న మధ్య పేద తరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ లాంటి వెసులుబాటు కల్పిస్తారేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే హైదరాబాద్లో ఉన్న నిమ్స్ ఆసుపత్రి నిర్వహించే విధానాన్ని అమలు చేస్తారేమో. అయితే దీనిపై ప్రభుత్వమే వివరణ ఇవ్వాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.